నా జీవితంలోని మరిచిపోలేని రోజు ఇది. 1973వ సంవత్సరంలో నన్ను, ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్న నన్ను ఎవరో తీసిన ఫోటోలు చూసి వెంటనే పిలిపించి వారి సినిమాల్లో డైరెక్ట్గా హీరో అని చెప్పి ఫిక్స్ చేసి నెక్స్ట్ డే నుంచే ఇక్కడ ఇదే మెర్కరాలో మెడికరీలో తల్కావేరి అనే ఈ కావేరి నది పుట్టిన ప్రదేశంలో ఫస్ట్ షాట్ తీసి ఈరోజు నేను మీ ముందు నిలబడ్డానంటే దానికి కారణం ఆ మహానుభావుడు. వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఉంటుంది. సినిమా షూటింగ్ మొదలైంది. 4 రోజులు జరిగిన తర్వాత అర్జెంట్ పని ఉండి నేను మెడ్రాస్ వెళ్ళి వస్తాను, వెళ్ళి చెల్లప్పుడు ఈ పాట అన్నీ ఫినిష్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయారు. 4 రోజుల తర్వాత వచ్చారు, అయిపోయిందా పాట అని అడిగారు. అవ్వలేదండి అన్నారు డైరెక్టర్. ఎందుకని అండి అంటే రాత్రి బాగా చల్లగా ఉంటుందండి, తట్టుకోలేకపోతున్నారు ఎవరి కాళ్ళు, 1 గంట 2 గంటల కంటే ఎక్కువ పని చేయలేకపోతున్నారు అని చెప్పారు. నో ఇవాళ అయిపోవాల్సింది, పాట పూర్తి చేద్దాం, నేను ఇక్కడే ఉంటానని చెప్పి పాట మొదలుపెట్టాం. కొంతసేపు అయ్యేటప్పుడు బాగా చలి వణుకుతున్నాం అందరూ. ఆయన రాము అని ఆయన దగ్గర డ్రైవరు, చాలా ఆత్మీయుడు. రాము అందరికీ టీ తీసుకొచ్చి ఇవ్వు అన్నారు. అందరికీ టీ తీసుకొచ్చారు. టీ తాగాం. ఒంట్లో వచ్చి తెలియకుండా వేడి వచ్చింది. మళ్ళీ 1 గంట సేపు బ్రహ్మాండంగా పనిచేసాం. ఆ తర్వాత మళ్ళీ చలేస్తాను. సార్ మళ్ళీ చలేస్తాను, నన్ను ఇంకొక కప్పు టీ ఇస్తే బాగుంటుందండి అన్నారు. అలాగే తప్పకుండా అన్నారు. 2వ కప్పు మర్నాడు పొద్దున్న చెప్పారు, రాత్రి మీరు తాగిన టీ ఏమిటో తెలుసా అన్నారు. అదే కొద్దిగా చేదుగా ఉందండి, అది ఏమిటో తెలియలేదు నాకు అన్నారు. అది అడవిలో ఉండేది అక్కడ, ఎందుకంటే అలాగే ఉంటుంది అని నవ్వారు. ఎందుకు సార్ నవ్వుతున్నారు అన్నారు. రాత్రి మీకు ఇచ్చింది రమ్, ఆ రమ్ టీలో రమ్ కలిపేసి ఇచ్చామని చెప్పారు. దాని మూలంగా అంటే అప్పుడు దాకా నేను తాగి వరకును నాకు రుచి కూడా తెలియదు. ఆ వేడికి ఆ రోజు రాత్రి ఆయన అనుకున్నట్టుగా 11:30, 12 అయ్యేటప్పటికి పాట కంప్లీట్గా పూర్తి చేసేసి వెళ్ళిపోయాడు. అంటే ఆయన ప్లానింగ్ కానీ సిస్టమ్ కానీ ఏ విధంగా ఎలా చేయాలి అనేది ఆయనకి తెలిసినంతగా నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరికి లేదంతా. తర్వాత ఆ రాము అనే డ్రైవర్ది ఆయన అడిగారు, రాము ఎలా జరుగుతుంది, నేను ఊళ్ళో లేనప్పుడు అన్నీ బాగానే జరుగుతున్నాయా, వాళ్ళ ఆర్టిస్టులు అందరూ బాగానే చూస్తున్నారంటే ఆయన ఏదో చెప్పాడు. చెప్పగానే సాయంత్రం 6 గంటలకి టీ బ్రేక్లో అందరూ కూడా రండి, మీ అందరితో మాట్లాడాలి అని చెప్పి మాట్లాడారు. ఆయన నాకు తెలిసింది మీరందరూ కూడా వాళ్ళు ఏదో కొత్త యాక్టర్లు అని చెప్పి సరిగ్గా మర్యాద లేకుండా మీరందరూ కూడా ప్రవర్తిస్తున్నారని తెలిసింది. వాళ్ళు పాండీ బజార్లో దీటి వేషాల కోసం తిరిగిన వాళ్ళు కాదు. వాళ్ళు ఆయన ఒక బిజినెస్ మ్యాన్, విజయవాడ నుంచి వచ్చారు. మన రిక్వెస్ట్ మీద వచ్చి మనకి దగ్గర చేస్తారు. అలాగే గిరిబాబు గారు కూడా మన సినిమాలో, మన కంపెనీలో అక్కడే నాగేశ్వరరావు గారు లాంటి పెద్ద హీరోలతో, శోభన్ బాబు గారు లాంటి పెద్ద హీరోలతో మనం సినిమాలు చేసి వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేసామో కొత్త వాళ్ళైనా వీళ్ళని కూడా అలాగే ట్రీట్ చేయాలి. ఎవరైనా వాళ్ళు చిన్నగా చూసినట్టుగా కనుక నాకు తెలిస్తే మిమ్మల్ని వెంటనే ఇక్కడి నుంచి పంపించేస్తాను అని చెప్పి వాళ్ళకి ఆ పెద్ద హీరోలకి ఎంత గౌరవం ఇది ఇచ్చారో మేము కొత్తగా ఎల్బోర్డ్లో అయినా మాకు కూడా అయినా అలాంటి గౌరవాన్ని ఇచ్చాం.